వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ. ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న స్లీపర్స్ కు గవర్నమెంట్ జీవో ప్రకారము 16,000 వేతనాలు ఇవ్వాలి. 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వని కాంట్రాక్టర్ వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని మరియు PFESI నమోదు చేయాలని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఆందోళన. ఈ ధర్నా ఉద్దేశించి CITU జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, CITU పట్టణ కార్యదర్శి విజయ్ కుమార్ వారు మాట్లాడుతూ, హాస్పిటల్లో పనిచేసే స్లీపర్స్ కు ప్రభుత్వం 16,000 వేతనాలు చెల్లించాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్ తక్కువ వేతనాలు ఇచ్చి, అది కూడా నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తూ వారి సమస్యలు పట్టించుకోవడం లేదు. వారికి నెలలు తరబడి జీతాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఏ రకంగా తిండి తిని బ్రతకాలి? పైగా PFESI నమోదు చేయడం లేదు. వెంటనే PF డబ్బులు జమ చేయాలి. మా జీతాలలో PF డబ్బులు కట్ అవుతున్నాయి తప్ప కాంట్రాక్టర్ వేస్తున్న 13% జమ కావడం లేదని, దీనినొకసారి కాంట్రాక్టర్ ఆలోచించాలి. కావున వెంటనే వారికి 16,000 వేతనాలు ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న 4 నెలల వేతనాలు వారి అకౌంట్లో జమ చేయాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరము చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో CITU కార్యదర్శి రాఘవ, DYFI కార్యదర్శి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. ESI కార్డులు అస్సలు లేవు. జీతం కూడా ఎప్పుడూ వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు వేయడం తప్ప ప్రతి నెల వేసే పరిస్థితి లేదు. ఈరోజు ఒక పెద్ద ఏమంటుంది, ఛార్జీకి వచ్చేదానికి కూడా డబ్బులు లేవు, నాకు ఆరోగ్యం బాగలేకపోతే చూపించుకునే దానికి సూపర్వైజర్ను నేను డబ్బులు అడిగితే 200 రూపాయలు నాకు లేదంటున్నాడు. జీతం వచ్చే నువ్వు పట్టుకుందావు, ఆ డబ్బులు 200 ఏమంటే 200 కూడా నా దగ్గర లేదంటున్నాడు. అంటే ఎంత దారుణంగా ఈరోజు పారిశుద్ధ మహిళా కార్మికుల పైన వివక్షత ఉంది అంటే చెప్పాలంటే చాలా దుర్మార్గం. పనులైతే భయపట్టి చేయించుకుంటున్నారు కానీ జీతాలు ఇచ్చే ప్రసక్తి లేదు. PFI ESI కూడా వాళ్ళకు జమ చేయాలా. యాజమాన్యం ఇచ్చేది 13% అస్సలు లేదు. ఇది కూడా డబ్బులు మెసేజ్ రావడం లేదంటే కట్టడం లేదనేది అర్థమవుతుంది. కాంట్రాక్టరు మొండిగా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ సూపరింటెండెంట్ గారిని కూడా చాలాసార్లు కలిశాం, వినతి పత్రాలు ఇచ్చాం, నేను ఫోన్లో మాట్లాడినాను, ఇస్తాడని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా ఆయనను కలవాలని వెళితే లేడు, కడపకు పోయినాడు అంటున్నారు. చాలాసార్లు ఆయనకు కలవిచ్చాం, వినతి పత్రాలు ఇచ్చాం, స్పందన అయితే లేదు. కానీ పనులు మాత్రం చేస్తున్నారు. అడిగితే ఉద్యోగాలు తీసేస్తామని ఒక బెదిరింపు ధోరణిలు కూడా చేస్తున్నారు. పేర్లు లేకుండా వీళ్ళని తీసేస్తాం, వాళ్ళని తీసేస్తాం, మీరు ధర్నాలు చేయొద్దు, ఏం చేయొద్దు అని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇది కూడా అధికారులకు సరైన పద్ధతి కాదని CITUగా మేము చెప్పదలుచుకున్నాం. భవిష్యత్తులో ఈ యొక్క జీతాలు వేతనాలు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఆందోళన చేస్తామని కూడా జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకువెళ్తామని ఈ సందర్భంగా CITUగా తెలుసుకున్నాం. సత్యనారాయణ, CITU జిల్లా కార్యదర్శి. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న స్లీపర్లకు ప్రభుత్వ జీవో ప్రకారము 16,000 రూపాయలు వేతనాలు ఇవ్వాలి. కానీ ఆ రకంగా 16,000 వేతనాలు ఇవ్వడం లేదు. కేవలం 14,000 ఇస్తున్నారు. 14,000 రూపాయల్లో PF ఇళ్ళ డబ్బులు కట్ అవుతున్నాయి తప్ప కాంట్రాక్టర్ ఇవ్వాల్సిన 13% అది ఆ మెసేజ్ రావడం కానీ ఆ జమ కావడం కానీ ఎక్కడా కూడా కనపడడం లేదు. కాబట్టి వెంటనే వారికి ప్రభుత్వ నామ్స్ ప్రకారం 16,000 వేతనాలు ఇవ్వాలి. అట్లే పెండింగ్లో ఉన్న 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదు. వాళ్ళకి ఇస్తున్న అరకొర వేతనాలను 4-5 నెలలు పెండింగ్ ఉంటే ఏ రకంగా వారి కుటుంబాలు బతకాలని చెప్పేసి సందర్భంగా CITU హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా కూడా కాంట్రాక్టర్ వెంటనే వారి PF ESI సంబంధించి వారి అకౌంట్లలో జమ చేయాలా. వెంటనే 16,000 రూపాయలు కూడా గవర్నమెంట్ జీవో అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఈ ఆందోళన మరింత చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాము.